బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై చేసిన వ్యాఖ్యలకు ఆయన సతీమణి దళిత నేతలు తీవ్రంగా స్పందించారు. కోరుకొండ బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తాను ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయలేదని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. తాను తన ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసినా ఆమోదం పొందకుండా అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి అడ్డుకున్నారని ఆరోపించారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే రాజీనామా ఆమోదం పొందేలా చేసుకున్నామని వెల్లడించారు. జక్కంపూడి రాజా టార్గెట్గా వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ పదవికి పోటీ చేస్తే అక్కడ పోటీ చేసి ఆయనను ఓడిస్తానని ఆమె ఛాలెంజ్ విసిరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికుల అండతోనే తాము రాజకీయాల్లోకి వచ్చామని, నిస్వార్థ ప్రజాసేవ చేస్తామని తెలియజేశారు. ఇది నిన్న జక్కంపూడి రాజా గారు అయితే మాజీ శాసనసభ్యులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా ఎంపీటీసీ గురించి అయితే మాట్లాడడం జరిగింది. జక్కంపూడి రాజా గారు, నేను ఎంపీటీసీకి రాజీనామా చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారితో నేనైతే కండువా ఎంచుకోవడం జరిగింది. కానీ నా ఎంపీటీసీ పదవిని మీరు ఆమోదం చేయకుండా ఎంతసేపు మా గురించి మాట్లాడడానికి ఏమీ లేక ఆ ఎంపీటీసీ గురించి మాట్లాడడానికి మీకు అవకాశం దొరుకుతుంది కాబట్టి అది మీకు ఆమోదించకుండా ఆఫీసర్ని భయభ్రాంతులు చేసి నా రాజీనామాన్ని అయితే మీరైతే అంగీకరించకుండా అలా దాచిపెట్టించారు. మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతే నా ఎంపీటీసీ పదవిని నేనైతే రాజీనామా ఆమోదించుకున్నాను. మీరు అడవిలో ఉండడం వల్ల నా రాజీనామా పత్రాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. నేను రాజీనామా చేసిన విషయం మీరు తెలుసుకోలేకపోయారు. ఒకసారి నియోజకవర్గంలోకి వచ్చి ప్రజల్లో తిరిగితే నా రాజీనామా అనేది నేను చేసానన్న విషయం మీకు అర్థమవుద్ది. ఇది క్లియర్గా చదువుకోండి. ఎందుకంటే మీరు శంకర్దాద MBBS, మీకు పూర్తిగా చదవచ్చో రాదో నాకు తెలియదు. ఇది క్లియర్గా అయితే చదువుకుని నా రాజీనామాని మీరైతే చూస్తారనేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మా గురించి మాట్లాడడానికి ఏమీ ఉండదు కాబట్టి ఎంతసేపు నా రాజీనామాను ఒక ఆడదాన్ని విమర్శిస్తున్నానన్న వింగిత జ్ఞానం మీకు లేక అస్తమాటు నా రాజీనామా గురించి మాట్లాడతారు. మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత గతంలో మీ పరిపాలన ఏంటో ఇప్పుడు మా పరిపాలన ఏంటో ఒకసారి చూడండి. మేము అభివృద్ధి కోసం, రాజానగరం ప్రజల అభివృద్ధి కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చాం, కానీ మా సొంత స్వలాభం కోసం అయితే మేము రాజకీయాల్లోకి రాలేదు. మాకు అవసరం లేదు. మీకు ఇంతకుముందే నేను ప్రెస్ మీట్లో చెప్పాను. ఒకసారి ఒక రాజానగరాన్ని అయితే మేము మీటింగ్ పెట్టినప్పుడే చెప్పాం, మాకు ఎటువంటి చరిత్ర, రాజకీయ చరిత్ర లేదు. మేము చెప్పుకోవడానికి మా పూర్వీకులు ఎవరు రాజకీయాల్లో లేరు. కానీ మేము నమ్మి వచ్చింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి కోసం, 2 జన సైనికులు మాత్రమే నమ్ముకుని మేము రాజకీయాల్లోకి వచ్చాము. ఆ సత్తా ఏంటో చూశారు మీరు. ఒక ఎంపీటీసీ మొగుడు మీద నువ్వు 35,000 ఓట్లతో ఓడిపోయావు. అదే ఒక ఎంపీటీసీ మీద నువ్వు పోటీ చేస్తుంటే 50,000 మెజార్టీతో ఓడిపోతావు. అది నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు తర్వాత పోటీ చేసే బరిలో నేనైతే నిలబడతాను. మన ఇద్దరం అయితే పోటీకి వెళ్దాం. నువ్వు ఒక ఎంపీటీసీ మొగుడు చేతిలోనే ఓడిపోయావు. నువ్వు ఎంపీటీసీ మీద పోటీ చేస్తే ఎంత దారుణంగా ఓడిపోతావు అనేది ఒకసారి గుర్తించుకో. తొందరపడి నువ్వేమి వాగ్దానాలు అయి చేసి మళ్ళీ రెండోసారి మడమలై తెప్పొద్దు. నువ్వు మళ్ళీ నేను రాజకీయ సన్యాసం చేస్తాను, నువ్వు రెండోసారి మాట్లాడొద్దు. ఎందుకంటే నువ్వు చేసిన వాగ్దానాలు ఏమి నెరవేర్చుకో, ఆ విషయం మాకు తెలుసు. ఆయనే టార్గెట్. ఆయన ఎంపీటీసీ పోటీ చేశాడనుకో నేను ఎంపీటీసీ, ఆయన వార్డు మెంబర్ పోటీ చేశాడనుకో నేను వార్డు మెంబర్, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఎంపీ అయితే ఎంపీ. ఆయన దేనికి పోటీ చేస్తే దానికి నేను ఆపోజిట్లో నిలబడి పోటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పాలాభిషేకం చేయటం జరిగింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారు జక్కంపూడి రాజా గారు నిన్న మా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అలాగే రాజానగరం నియోజకవర్గంలో నేను కూడా ఓడిపోవడం జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. దీన్ని అయితే మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, దళిత జాతి అంతా కూడా. ఎందుకంటే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడా నువ్వెక్కడా, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి దళిత సమాజం అంతా కూడా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.
ప్రపంచం గుర్తించదగ్గటువంటి డాక్టర్ బి అంబేద్కర్, ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్తో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసినటువంటి నువ్వు పోల్చుకోవటం మరి ఎంతవరకు ఇదని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. రాజా గారు, మీరు దళిత జాతి మొత్తానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు మా ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గారి మీద అవాస్తవమైన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దాని మీద కొన్ని వివరణలు ఇద్దామన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా పెద్దలు చాలామంది మాట్లాడారు. మీ గత 5 ఏళ్ల పాలనలో ఎంత అరాచక అవినీతి పాలన జరిగిందో ఎండగట్టడం జరిగింది. ఇప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్ నుంచే 4 విషయాలు మాత్రమే నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. అయ్యా రాజా గారు, కోడి పందాలు అనేవి గత 5 సంవత్సరాలు మీ పాలనలో ఎప్పుడు జరగలేదా? జరిగితే దానిలో జరిగిన మీకు ముట్టిన లంచాలు ఎంత? ఇవాళ మా ఎమ్మెల్యే గారు 10 కోట్లు తీసుకున్నారని చెప్తున్నారు. మీ మాటల్లో ప్రజలు నవ్విపోతున్నారు. అసలు నియోజకవర్గంలోనే కోడి పందాలు అన్నీ కలిపి 10 కోట్లు టర్న్ ఓవర్ జరిగినాయి. దానికి 10 కోట్లు లంచాల రూపంలో ఎమ్మెల్యే గారికి ముట్టిందనడం ఎంతవరకు సమంజసం? అలాగే మీ ప్రభుత్వంలో జరిగినట్టుగా ఈ ప్రభుత్వంలో అయితే ఎక్కడ క్యాసినోలు అయితే జరగలేదు. అది మీకు కొంచెం ఇబ్బంది కలిగించి ఉండొచ్చు. క్యాసినోలు జరిగిన తర్వాత అది మభ్యపుచ్చుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టించి ఎదుటి వాళ్ళని తిట్టించిన దాఖలు కూడా లేవు. ఇది సాంప్రదాయబద్ధ క్రీడ. దానివలన సాంప్రదాయబద్ధంగా ఆడుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది తప్ప దానిలో అవినీతి జరగలేదు. మీరు అవినీతి జరిగిందని నిరూపిస్తే మా ఎమ్మెల్యే గారు మీరు విసిరి ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం, మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే స్థాయి అయితే మీది కాదు. అయినా కానీ మీరు కోడి పందాల్లో జనసేన జెండాలు ఉన్నాయని నామమాత్రంగా సస్పెండ్ చేశారని చెప్తున్నారు. నామమాత్రంగా సస్పెండ్ చేయడం కాదు, అవినీతి జరిగిందని